ఈరోజు ఒకసారి హిస్టరీ కూడా చూసుకుంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి అదే మరిగా వారు అనేక సంక్షేమ కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం దోహదం చేశారు. అందుకే మహిళా సాధికారత కోసం నిన్న నేడు రేపు ఎప్పుడు కూడా కమిటెడ్గా పనిచేస్తామని ఈ సభ సాక్షిగా తల్లిదండ్రులకు తెలియజేస్తున్నా, మహిళలకు తెలియజేస్తున్నారు. అందుకని ఆ దిశ ఒకసారి చూసినప్పుడు ఏ కార్యక్రమం ప్రవేశపెట్టినా అది ఒక సంక్షేమం కావచ్చు, ఒక అభివృద్ధి కావచ్చు, లేకపోతే ఒక ఎంపవర్మెంట్ కావచ్చు, ఏది చేసినా అందులో ప్రత్యేకంగా మహిళలను దృష్టిలో పెట్టుకొని చేశాం. మహిళల్ని సాధికారం చేయడంలో ముందుకు పోయాం. అందుకే నేను మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా, తెలుగుదేశం పార్టీది తెలుగింటి ఆడపడుచులది అన్నా చెల్లుళ్ళ అనుబంధం. ఇది 40 సంవత్సరాలుగా ఉంది. ఇది శాశ్వతంగా ఉంటుందని చెప్పడానికి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.